హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంటీఆర్ గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇంట్లో అందరికీ జామున్ క్రేవింగ్స్ అయింది. సో ఆల్మోస్ట్ 1 year అయింది జామున్ చేసి ఇంట్లో. సో టుడే చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నా. దిస్ ఇస్ 1/2 kg అనుకుంటా. ది షుగర్ ఈ గ్లాస్లో 2 glasses తీసుకున్నాను. అండ్ సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇది కొన్ని డ్రై జామున్ చేద్దామని డ్రై కోకోనట్స్ని పీల్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇలాచీ పౌడర్ కొంచెం అండ్ వాటర్. సో ఇప్పుడు చేద్దాం. అండ్ కొంచెం మిల్క్ తీసుకున్నాను. జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ గ్లాస్లో 2 glasses తీసుకున్నాను చెప్పాను కదా ముందే. సో అది ఇస్తాను. సో అదే గ్లాస్లో 2 glasses వాటర్. సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. సో ఇది బాయిల్ అవ్వని. సో ఆ లోపల మనం జామున్ ప్రిపేర్ చేసుకుందాం. గులాబ్ జామున్ పౌడర్కి కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. మిల్క్ లేకపోతే జస్ట్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మిల్క్ ఉంది అని మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా మిక్స్ చేయొద్దు, లైట్గానే మిక్స్ చేసుకుంటే చాలు. కొంచెం స్మూత్గా ఉండాలి, ఎందుకంటే లోపల గట్టిగా ఉంటే ఆయిల్లో బాయిల్ చేసినాక లోపల ఫ్రై అవ్వదు మంచిగా. సో ఇప్పుడు నేను కొంచెం గీ వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ బాల్స్ మంచిగా రావడానికి. ఇట్లా అతుకుంటుంది కదా, కొంచెం వేసుకుంటే స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది. సో కొంచెమే ఇలాచీ పౌడర్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం. నేను కొంచెమే వేసాను. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టి అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఆర్ గీ తీసుకొని 2 hands ఇట్లా అనుకుని సో ఇట్లా స్మూత్గా సాఫ్ట్గా అనుకోవాలి. మీకు మీడియం సైజ్ జామున్ సరిపోతుంది అంటే ఇంత చాలు, ఎందుకంటే ఆఫ్టర్ ఫ్రై ఇంకా పెద్దగా అవుతాయి. ఇంకా షుగర్ సిరప్లో వేసినాక ఇంకా పెద్దగా అవుతాయి. చూసుకొని బాల్స్ చేసుకోవాలి. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిన్న గుడికి పోయాము, కార్తీక పౌర్ణమి కదా. సో దీపం పెడదామని ఇక్కడ కొంచెం ఏజ్ అయిన వాళ్ళే నేను మొబైల్ పట్టుకొని వీడియోస్ చేస్తున్నా. సో మొబైల్ ఉంది అని అక్కడ టైం ఎంత అని అడిగిళ్ళు. సో అది అప్పుడు 6:45. నేను 6:45 అని ఇంగ్లీష్లో చెప్తే ఆమెకి అర్థం కాదు. ఇంకా తెలుగులో చెప్పడం అంటే నాకు వస్తలేదు 6:45కి తెలుగులో ఏమంటారని. చాలా ఆలోచించి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఆంటీకి చెప్పి ఇంత 6:45 అయింది అంటే ఆంటీ మళ్ళీ చెప్పింది. సో అంత డీప్గా తెలుగు రాదు కాబట్టి కన్నడలో అయితే 6:45కి 6:45 అని అనేస్తాము. తెలుగులో తెలియదు కాబట్టి మిస్కమ్యూనికేషన్ అయింది. సో ఇట్స్ ఓకే, అవుతాయని అనుకునే వాళ్ళు మాత్రం అట్లనే అనుకుంటారు. మేబీ మేమేమో చదువుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం అడిగినా చెప్పట్లేదు ఏంటి. అన్ని బాల్స్ చేసి పెట్టుకుంటే ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒక 5 minutesలో మొత్తం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో. బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా రఫ్గా ప్రెస్ చేయొద్దు, లైక్ సాఫ్ట్గా చేయాలి. సో ఇప్పుడు బాల్స్ కంప్లీట్ అయింది చేసి. సో ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయింది మంచిగా. సో ఇప్పుడు ఒకటొకటి ఇస్తాను. తొందరగానే బ్రౌన్ అయిపోతాయి. సో కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. సో చూస్తున్నారా, మళ్ళీ మనం ఎంత వేసామో ఆల్రెడీ పెద్దగా అవుతున్నాయి ఆయిల్లో వేసినాక. సో జస్ట్ ఇలా అనుకుంటూ ఉండాలి. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇంత బ్రౌన్ చాలు. ఇప్పుడు తీసేద్దాం. ఎంత మంచిగా వచ్చినాయి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని. సో దీనికి అంత ఆయిల్ కూడా కన్జ్యూమ్ చేసుకోదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే
ఇట్లా మంచిగా లోపల కూడా ఫ్రై అవుతుంది. అయినాయి చూడండి, కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చింది. సో అవర్ గులాబ్ జామున్ ఇస్ రెడీ. ఇప్పుడు షుగర్ సిరప్లో వేస్తే సో ఇంకా సైజ్ కొంచెం పెద్దగా అవుతాయి. సో షుగర్ సిరప్ని కన్జ్యూమ్ చేసుకొని షుగర్ సిరప్ కూడా రెడీ అయింది. నవ్ ఐఎమ్ యాడింగ్ దిస్ బాల్స్ టు షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ మంచిగా ఈ బాల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకోవాలి షుగర్ సిరప్ని. ఇంకా బాల్స్ కొంచెం బిగ్ సైజ్ అవుతాయి. రెడీ టు హీట్. నాట్ బ్యాడ్, నేను అనుకునే దానికన్నా మంచిగానే వచ్చింది గులాబ్ జామున్. అయినాక ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ట్రై. దీన్ని ఇట్లానే పెడదాం కొంచెం సేపు, ఒక 10 minutes పెట్టి తర్వాత చూద్దాం ఎలా అయింటుందని. జామున్ రెడీ అయింది. కొన్ని అయితే డ్రై జామున్స్ చేద్దామని సపరేట్గా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇది ముందు షుగర్ సిరప్లో డిప్ చేసి కొంచెం అబ్జర్వ్ చేసినాక సపరేట్ బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. అది షుగర్ సిరప్ అంతా కొంచెం డ్రై అయినాక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ పౌడర్లో ఒక్కొక్క జామున్ను డిప్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనం చాలా రోజులు స్టోర్ చేసుకొని తినొచ్చు. అండ్ ఇది టేస్ట్ వేరే ఉంటుంది. అండ్ ఎవరికి స్వీట్నెస్ ఎక్కువ నచ్చదు వాళ్ళు ఇట్లా చేసుకొని తినొచ్చు. కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది దీంట్లో. అంతే, మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.